విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గగుడి పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా రైల్వే స్టేషన్, బస్టాండ్స్లో కౌంటర్స్ ఏర్పాటు చేసి అమ్మవారి ప్రసాదం అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఎలివేటెడ్ క్యూ లైన్స్ ఏర్పాట్ల నిర్ణయాన్ని ఆమోదించినట్టు తెలిపారు. పూజా మండపాలు కొండపైన ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పారు. ఫిబ్రవరి 18వ తేదీ నుంచి మల్లేశ్వర స్వామి ఆలయ దర్శనం ప్రారంభమవుతుంది అన్నారు. శివాలయం అంతరాలయంలో ఏసీ, మండపం చుట్టూ లైటింగ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. జనవరి 26న లక్షకు పైగా భక్తులు దర్శనం చేసుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా నివేదన సమయంలో వచ్చే వీవీఐపీ భక్తులు, వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులపైన పాలక మండలి సమావేశంలో చర్చించారు. వీఐపీలు, వికలాంగులు, వృద్ధులు నివేదన సమయంలో 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు సాధారణ భక్తులకు దర్శనం నిలిపేస్తామని తెలిపారు. ఇకపై ప్రతిరోజు ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు వీవీఐపీ భక్తులు, వృద్ధులు, దివ్యాంగులు దర్శనాన్ని వాయిదా వేసుకోవాలని కోరారు. త్వరలో పర్మిట్ తెచ్చుకొని గిరి ప్రదక్షిణ మార్గంలో బస్సు తిప్పాలని నిర్ణయించినట్టుగా పాలక మండలి చైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. ఘాట్ రోడ్ మరమ్మతులు చేసేందుకు నిర్ణయించామన్నారు. అలాగే వచ్చే దసరా నాటికి మాస్టర్ ప్లాన్లో భాగంగా చేయబోయే పనులకు ఒక రూపం తెస్తామని వెల్లడించారు. అంతేకాకుండా కొండ చర్యల అంశంపై దేవాదాయ శాఖ మంత్రితో కూడా చర్చించి త్వరలో పూర్తి చేస్తామన్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామని, వచ్చే దసరా నాటికి మాస్టర్ ప్లాన్లోని నిర్మాణాలకు ఒక రూపం తెస్తామని, దుర్గగుడి అభివృద్ధిపై రాజీ పడేదే లేదు అని తెలియజేశారు.